So this is a soft power. Any how I look at movie industry is it is a story, an industry which has a storytelling capacity. Even to do an election, you need a story. You need a small movie or a little story is needed. Basically, movie industry is all about it will sell the stories, and which is an intrinsic part of our life. మమేకమే ఉంటుంది ప్రాబ్లం ఏముందండి ఇండస్ట్రీకి అండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి apart from being in politics, what I have understood is we lost the culture of literature. అంటే లిటరీ వాల్యూస్తో కూడిన సినిమా చాలా చాలా అవసరం. ఒకటి టూ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ ఇట్ షుడ్ క్లెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాట్ అవర్ బేస్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీస్ వీఆర్ గెటింగ్ టేకింగ్ టు ద పబ్లిక్, అండ్ వాళ్ళ వర్కింగ్ విధానం ఒకటి మార్చుకోవాలి. బికాజ్ అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ యూనిట్స్లా ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్, హోటల్ అంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హస్ నాట్ వాటన్నిటికి స్టేటస్ ఉంటుంది, ఇండస్ట్రీ స్టేటస్ ఉంటుంది. టూరిజంకి మొన్న ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే some kind of corrections they have to do within themselves first. There should be a fiscal discipline and kind of stories they say, the kind of marketing they do, and the kind of employment it generates, and consistency. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా someone who does it. Just because I did one film around 20 years back, that doesn't give me a voice. I don't understand the nuances, subtleties, and difficult aspects of contemporary a person who is making the film right now. అలాగే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గో త్రూ ఇట్, అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్. ఆ రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తా ఉంటే ఏజెన్సీ స్టన్నింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్షన్ టైంలో ఐ వాస్ గోయింగ్ టు పీ గన్నవరం, చాపర్లు వెళ్తూ ఉంటే నేను చూస్తాను, వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అనిపించిన దాని బ్యూటీ చూస్తుంటే ఆ పాపికొండలు కానీ అంటే హౌ కమ్ వీ డోంట్ క్యాప్చర్. ఇప్పుడు నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ నాకు ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ గ్రేట్ టెరైన్ అండ్ గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా అంతా. ద స్టేట్ ఈజ్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ. ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే అమేజింగ్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కలిగి ఉంటాయి ఈ కండిషన్స్. అండ్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఫిల్మ్ పీపుల్, నేను ఫిల్మ్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్స్ కాదు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ టీవీ. టీవీ మీడియంలో క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ 2 కొండలు నడుము ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కన్వే ఎ స్టోరీ దేర్, అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి. లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 6 నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నానంటే వెళ్ళడానికి ఐ వాంట్ అండర్స్టాండ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐ కెన్ సీ ఫ్రమ్ ఫిల్మ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్, అండ్ ఆల్సో హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ కెన్ జనరేట్. అండ్ తద్వారా హోమ్ స్టేడ్ ఒకటి ఉంటుంది, హోమ్ స్టేస్ అలవాటు అవుతాయి. ఓకే, నా దగ్గర నా కెపాసిటీ ఓన్లీ 5 lakhs ఐ కెన్ స్పెండ్. ఓకే, ఫర్ 5 lakhs వాట్ వే కెన్ ఐ గో? ఓకే, మీరు 5 లక్షలు పెడితే మీరు ఒక 20 lakhs తోటి మీరు ఒక స్టోరీ తీయాలి, ఒక టీవీ సీరియల్ తీయాలి అని అనుకుంటున్నారు. ఐ థింక్ నాకు తెలియదు 1.5 lakh అని చెప్తాను. నాకు రెస్పాండ్ ఐ డోంట్ నో రైట్ నౌ. నేను అనేది ఒక 25 లక్షలు బడ్జెట్ తీసుకొని నేను ఒక 8 episodes తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రజెంట్ చేయగలిగితే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్. ఓకే, మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది. దాని లొకేషన్ ఎలా ఉంటుంది, దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి, దాని ఖర్చు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్.
ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వీ హ్యావ్ టు కంపీట్. ఇప్పుడు ఏమైపోయింది, ఏదైనా సినిమా చేద్దాం అంటే అన్లెస్ ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్ థాట్, యూ విల్ బి రెడిక్యూల్డ్, యూ విల్ బి ట్రోల్డ్. నేను ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం. సో వేర్ డూ యూ గెట్ ఇట్ అన్లెస్ యూ ఆర్ ఏ హైలీ పర్సన్ ఆఫ్ అ గ్రేట్ లిటరరీ ఎబిలిటీ, యూ కాన్ క్రియేట్ యునిక్ థాట్ ఆఫ్ యువర్స్. సో అందుకని లిటరరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి ఇక్కడ, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ కావాలి, అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి. అండ్ నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది యూత్ ఉంటారు, ఆల్ దే వాంట్, వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్తే సిక్ మీ అన్న మాకు ఏదైనా పని ఇప్పించాను. నేను యాజ్ అ టీనేజర్ ఐ యూస్ టు వర్క్. నేను చిన్నప్పుడు ఏమడిగాను, నాకు ఏదైనా పని చెప్పండి. ఈవెన్ సమ్మర్ టైం ఐ యూస్ టు ఆస్క్ దెమ్ గివ్ మీ ఎ జాబ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను, నాకు ఏదైనా డబ్బులు వస్తాయి ఒక నుంచి బుక్స్ కొనుక్కోవడానికి. బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్ అలా స్కూల్స్లో చదువుకుంటా, కాలేజీకి వెళ్తా, మేబీ వీకెండ్ టైంలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ కెన్ గివ్ దెమ్. సో దానికి ఫిల్మ్స్ చాలా హెల్ప్ చేస్తాయి.